టెస్ట్ క్రికెట్ లో హైయెస్ట్ ఇండివిజువల్ స్కోర్ నమోదు చేసిన టాప్ 10 ప్లేయర్స్ ఎవరో ఈ వీడియోలో చూద్దాం. నెంబర్ 10 డేవిడ్ వార్నర్. ఆస్ట్రేలియా డాషింగ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ 335 రన్స్ కొట్టి హైయెస్ట్ ఇండివిజువల్ స్కోర్స్ చేసిన వాళ్ళ లిస్ట్ లో 10th ప్లేస్ లో ఉన్నాడు. 2019 నవంబర్ లో పాకిస్తాన్ తో జరిగిన సెకండ్ టెస్ట్ మ్యాచ్ ఫస్ట్ ఇన్నింగ్స్ లో డేవిడ్ వార్నర్ ట్రిపుల్ సెంచరీ కొట్టాడు. ఇన్నింగ్స్ లో మొత్తం 418 బాల్స్ ఎదుర్కొన్న వార్నర్ 39 ఫోర్లు, ఒక సిక్సర్ తో కలిపి 335 రన్స్ కొట్టి నాట్అవుట్ గా నిలిచాడు. నెంబర్ 9 హనీఫ్ మహమ్మద్. పాకిస్తాన్ మాజీ ప్లేయర్ హనీఫ్ మహమ్మద్ 337 రన్స్ కొట్టి ఈ లిస్ట్ లో 9th ప్లేస్ లో ఉన్నాడు. 1958లో వెస్టిండీస్ తో జరిగిన ఒక టెస్ట్ మ్యాచ్ లో ఫాలో ఆన్ ఆడుతూ సెకండ్ ఇన్నింగ్స్ లో ట్రిపుల్ సెంచరీ కొట్టిన హనీఫ్ మహమ్మద్ తన టీం ని ఓటమి నుండి కాపాడాడు. నెంబర్ 8 సనత్ జయసూర్య. శ్రీలంక లెజెండరీ ప్లేయర్ సనత్ జయసూర్య టెస్ట్ క్రికెట్ లో హైయెస్ట్ స్కోర్స్ కొట్టిన ప్లేయర్స్ లిస్ట్ లో 8th ప్లేస్ లో ఉన్నాడు. 1997లో కొలంబోలో మన ఇండియాతో జరిగిన టెస్ట్ మ్యాచ్ ఫస్ట్ ఇన్నింగ్స్ లో సనత్ జయసూర్య 578 బాల్స్ ని ఎదుర్కొని 340 రన్స్ స్కోర్ చేశాడు. ఈ ఇన్నింగ్స్ లో జయసూర్య 36 బౌండరీలు, 2 సిక్సర్లు కొట్టాడు. నెంబర్ 7 ఎల్ హటన్. ఇంగ్లాండ్ మాజీ ప్లేయర్ హటన్ 364 రన్స్ స్కోర్ చేసి ఈ లిస్ట్ లో 7th ప్లేస్ లో ఉన్నాడు. 1938లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ మ్యాచ్ ఫస్ట్ ఇన్నింగ్స్ లో 847 బాల్స్ ఎదుర్కొన్న హటన్ 364 రన్స్ స్కోర్ చేశాడు. నెంబర్ 6 గ్యారీ సోబర్స్. వెస్టిండీస్ మాజీ ప్లేయర్ గ్యారీ సోబర్స్ 365 రన్స్ కొట్టి ఈ లిస్ట్ లో 6th ప్లేస్ లో నిలిచాడు. 1958లో పాకిస్తాన్ తో జరిగిన టెస్ట్ మ్యాచ్ ఫస్ట్ ఇన్నింగ్స్ లో గ్యారీ సోబర్స్ 365 రన్స్ స్కోర్ చేసి నాట్అవుట్ గా నిలిచాడు. ఈ ఇన్నింగ్స్ లో 38 ఫోర్లు ఉన్నాయి. నెంబర్ 5 వియన్ మల్డర్. సౌత్ ఆఫ్రికా ప్లేయర్ వియన్ మల్డర్ రీసెంట్ గా 364 రన్స్ కొట్టి హైయెస్ట్ రన్స్ స్కోర్ చేసిన ప్లేయర్స్ లిస్ట్ లో 5th ప్లేస్ లో చేరాడు. 2025 జూలై 6న జింబాబ్వేతో జరిగిన టెస్ట్ మ్యాచ్ ఫస్ట్ ఇన్నింగ్స్ లో వియన్ మల్డర్ ట్రిపుల్ సెంచరీ కొట్టాడు. ఈ ఇన్నింగ్స్ లో మొత్తం 334 బాల్స్ ఎదుర్కొన్న మల్డర్ 367 రన్స్ స్కోర్ చేసి నాట్అవుట్ గా నిలిచాడు. ఇందులో 49 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. నెంబర్ 4 మహిళా జయవర్ధనే. శ్రీలంక లెజెండరీ ప్లేయర్ జయవర్ధనే 374 రన్స్ స్కోర్ చేసి ఈ లిస్ట్ లో 4th ప్లేస్ లో నిలిచాడు. 2006 సంవత్సరంలో శ్రీలంకలోని కొలంబోలో సౌత్ ఆఫ్రికా టీమ్ తో జరిగిన ఫస్ట్ టెస్ట్ ఫస్ట్ ఇన్నింగ్స్ లో జయవర్ధనే ట్రిపుల్ సెంచరీ కొట్టాడు. మొత్తం ఈ ఇన్నింగ్స్ లో 572 బాల్స్ ఎదుర్కొన్న జయవర్ధనే 43 ఫోర్లు, ఒక సిక్సర్ తో కలిపి 374 రన్స్ స్కోర్ చేశాడు. నెంబర్ 3 బ్రియాన్ లారా. వెస్టిండీస్ మాజీ ప్లేయర్ బ్రియాన్ లారా 375 రన్స్ స్కోర్ చేసి టెస్ట్ క్రికెట్ లో ఎక్కువ స్కోర్ చేసిన ప్లేయర్స్ లిస్ట్ లో 3rd ప్లేస్ లో ఉన్నాడు. 1994లో ఇంగ్లాండ్ తో జరిగిన టెస్ట్ మ్యాచ్ లో బ్రెయిన్ లారా ట్రిపుల్ సెంచరీ కొట్టి అదరగొట్టాడు. ఆ ఇన్నింగ్స్ లో మొత్తం 538 బాల్స్ ఎదుర్కొన్న లారా 375 రన్స్ చేశాడు. ఇందులో 43 బౌండరీలు ఉన్నాయి. నెంబర్ 2 మాథ్యూ హేడెన్. ఆస్ట్రేలియా డాషింగ్ ఓపెనర్ మాథ్యూ హేడెన్ 380 రన్స్ తో టెస్ట్ క్రికెట్ లో ఎక్కువ స్కోర్ చేసిన వాళ్ళ లిస్ట్ లో 2nd ప్లేస్ లో ఉన్నాడు. 2003లో జింబాబ్వేతో జరిగిన టెస్ట్ మ్యాచ్ ఫస్ట్ ఇన్నింగ్స్ లో హెడెన్ 380 స్కోర్ చేశాడు. ఈ ఇన్నింగ్స్ లో మొత్తం 437 బాల్స్ ఫేస్ చేసిన మాథ్యూ హేడెన్ 380 రన్స్ కొట్టి అవుట్ అయిపోయాడు. ఇందులో 38 ఫోర్లు, 11 సిక్సర్లు ఉన్నాయి. నెంబర్ 1 బ్రియాన్ లారా. వెస్టిండీస్ లెజెండరీ ప్లేయర్ బ్రియాన్ లారా టెస్ట్ క్రికెట్ లో 400 రన్స్ కొట్టి హైయెస్ట్ స్కోర్ చేసిన వాళ్ళ లిస్ట్ లో 1st ప్లేస్ లో ఉన్నాడు. 2004లో ఇంగ్లాండ్ తో జరిగిన టెస్ట్ మ్యాచ్ లో మొదటి ఇన్నింగ్స్ లో లారా ఏకంగా 400 రన్స్ కొట్టి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ ఇన్నింగ్స్ లో మొత్తం 582 బాల్స్ ఎదుర్కొన్న లారా సరిగ్గా 400 రన్స్ కొట్టి నాట్అవుట్ గా నిలిచాడు. ఇప్పటి వరకు టెస్ట్ క్రికెట్ లో ఇదే ఒక ప్లేయర్ యొక్క అత్యధిక వ్యక్తిగత స్కోర్. అలాగే టెస్ట్ క్రికెట్ లో టాప్ 3 హైయెస్ట్ స్కోర్స్ లో చూసుకుంటే 2 సార్లు బ్రియాన్ లారానే ఉన్నాడు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.